నీకు ఒక శివలింగమో, రాముడి విగ్రహమో, కృష్ణుడి విగ్రహమో, అమ్మవారి విగ్రహమో, శ్రీమన్నారాయణమూర్తి విగ్రహమో, అయ్యప్ప స్వామి విగ్రహం ఏదో నీ మనస్సుకు బాగా నచ్చుతుంది. దాంట్లో జన్మాంతర కారణాలు కూడా ఉండొచ్చు, మనం చెప్పలేము. నచ్చడానికి ఒక లెక్కే ఉందండి, నాకు నచ్చాడు అంతే అంటారు కదా. అలాగ నచ్చితే ఇక ఆయన వదలకు, ఆ దేవుణ్ణి పట్టుకో. మిగిలిన అందరినీ ఎవరిని మనం అవమానించదు, తక్కువ చేయక్కల. హిందుత్వం అంటే ఎప్పుడు దేవతల మధ్యలో భేదం చూపించకూడదండి, చాలా పొరపాటు. నేను 15 రోజుల క్రితం కృష్ణకర్ణామృతం మీద మాట్లాడాను, ఒక నెలలాళ్ళు అయిందేమో. కృష్ణుడు అంటే ఏమిటో నాకు దర్శనమైంది, వారికి దర్శనం చేయించి. కృష్ణుడే, మొత్తం అంతా కృష్ణుడే. ఇప్పుడు ఈవేళ శివుడు గురించి మాట్లాడుతున్నాం, రేపు దేవీ నవరాత్రులు వస్తే అమ్మవారి గురించి మాట్లాడతాం, వినాయక నవరాత్రుల్లో వినాయకుడి గురించి మాట్లాడతాం. ఏం మాట్లాడినా అంతిమంగా ఒక్కటే, ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. అది గమనించండి, ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. ఆత్మే దైవం, ఆ ఆత్మే నీవు, ఆత్మే నేను, మనం ఎవరం శరీరం. అది తెలుసుకోవడమే హిందుత్వం, అది తెలుసుకోవడమే అద్వైతం, అది తెలుసుకోవడమే జ్ఞానం.